చదువుకున్న మూలవాక్యం మరొకసారి నేను చదువుతాను. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దావీదు మహారాజు తను బ్రతికి ఉన్నప్పుడే, తను చనిపోయిన తరువాత తన కుమారుని ద్వారా జీవము కలిగిన దేవుని మందిరం కట్టబడాలి అనేది దేవుని సంకల్పం అని గుర్తించిన దావీదు తన తదంతరం సొలొమోను చేత ఒక అద్భుతమైన జీవము కలిగిన దేవుని మందిరం కట్టబడాలని తను బ్రతుకున్నప్పుడే విస్తారమైన ధనాన్ని సమకూర్చాడు. చాలా బంగారాన్ని సమకూర్చాడు, వెండిని సమకూర్చాడు. దేవాలయానికి కావలసిన సరుకులన్నిటినీ ముందుగానే రెడీ చేసి తాను కన్నుమూశాడు. ఇది ఎలా అంటే, తల్లిదండ్రులు కన్ను మూయక ముందే పిల్లలకి కాస్తంత బ్యాంకులో బ్యాలెన్స్ ఉంచినట్టు, కాస్త పొలాలు స్థలాలు కొంచెం స్థితి ఉన్న వాళ్ళు ముందుగానే నేను వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డలు బాగుండాలని తల్లిదండ్రులు సిద్ధపరిచినట్టు, దావీదు మహారాజు కోరిక ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుమారుడు సొలొమోను జీవము కలిగిన దేవునికి ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించాలి అని చాలా డబ్బు సమకూర్చాడండి. దావీదు కన్ను మూశాడు. తర్వాత సొలొమోను మహారాజు లైన్లోకి వచ్చిన తర్వాత దేశమంతా సమాధాన వాతావరణం నెలకొనింది. ఆ ప్రశాంతతలో ఈ సొలొమోను దావీదు సమకూర్చిన డబ్బంతటిని ఉపయోగించి ఆ రోజు అప్పటి ప్రపంచం కని విని ఎరగనటువంటి రీతిలో ఒక అద్భుతమైన మందిరాన్ని, పగలొక కలర్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక కలర్ కనబడుతుంది, సాయంత్రం మరొక కలరు కనబడుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడు ఉండే స్థానాన్ని బట్టి ఆ మందిరం కలరు వర్ణం మారేటట్టుగా రాయికి మధ్యలో బంగారాన్ని పెట్టి, మనం సిమెంట్ పెడతాం కదా, ఈ సొలొమోను బంగారం విస్తారంగా ఉండడం చేత రాయికి మధ్యలో బంగారం పోసి గోడలు కట్టించాడు. గడప కమ్ములు ఉంటాయి చూడండి, మనం ఇత్తడి వాడతాం లేకపోతే ఇనుము వాడతాం, కానీ ఆ రోజు బంగారం, సొలొమోను కట్టించిన దేవాలయం యొక్క గడప కమ్ములు, ఆ గొల్లెలు అవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా బంగారంతోనే చేశారు. అద్భుతంగా మందిరం నిర్మాణం అయిందండి. ఇశ్రాయేలీలందరూ సంబరాలతో ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆనాటి ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిగా దేవుని మందిరం మొట్టమొదటిసారి యెరూషలేము గెడ్డ మీద సొలొమోను చేత కట్టబడింది. ప్రజలందరూ సంతోషించారు. అది చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు ఒక మాటలో చెప్పాలంటే, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం ఏమనంటే, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంటే 4 కళ్ళతో కానీ దీన్ని తనివి తీరా చూడలేమని మనం వాడతాం చూడండి. ఆ టైపులో ఆ మందిరం అంత అద్భుతంగా కట్టబడింది. ప్రజలందరూ ఆరాధించుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి, శతాబ్దాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేశారు. దేవుని ఉగ్రత యోధా జనాంగం మీద వచ్చింది. ఆ యోధా జనాంగాన్ని బబులోను నెబుకద్నెజరు వచ్చి యూదుల్ని చెరపట్టి తీసుకొని వెళ్ళాడు. యూదులు బబులోనికి వెళ్ళే ఆ కాలంలో దేవాలయం కూల్చబడింది. మొదటి దేవాలయం నేలమట్టమైంది. బంగారం అంతా ఒలుచుకుపోయాడు నెబుకద్నెజరు. బంగారపు ఉపకరణాలన్నింటినీ తీసుకుపోయాడు. గోడలు కూల్చబడ్డాయి, దేవాలయం పాడైపోయింది. ఇలా 70 సంవత్సరాలు దేవుని మందిరం బూజు పట్టిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు సుందరంగా, వైభవంగా, అద్భుతంగా ఉన్న దేవుని మందిరం యూదుల అవిధేయపు క్రియల వలన ఈరోజు భ్రష్టు పట్టిపోయింది. దేవుని మహిమ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిందండి. ఆ రోజు 2 కళ్ళు చాలవు దీన్ని చూడటానికి అనుకున్న ఆ మందిరం కుప్పల్లా కూల్చబడింది. మందిరం అంతా తగలబెట్టాడు ఈ నెబుకద్నెజర్. పాడుబడిపోయింది. మందిరం ముఖం చూసిన వాళ్ళు లేరు. యూదుల్ని చెరపట్టుకొని వెళ్ళారు. ఇక అన్యజనులు ఆ ప్రాంతంలో ఉంటూ దేవాలయాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పాడు చేసి పెట్టారు. 70 సంవత్సరాలు గడిచిందండి. దేవుని మహాకృపతో చెరలో ఉన్న యూదులు మరలా చెరలో నుండి బయటకు వచ్చారు. వచ్చిన తరువాత ఈ జెరుబ్బబెలు నాయకత్వంలో వీళ్ళు
మరలా యెరూషలేముకు వచ్చి దేవుని ఆజ్ఞ మేరకు పాడైపోయిన ఈ సొలొమోను దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించే పని పూనుకున్నాడు. ఇప్పుడు ఈ జెరుబ్బబేలు అనే ఈ నాయకుని దగ్గర డబ్బు లేదండి, బంగారం లేదండి, వజ్రాలు లేవండి, తినటానికే తిండి లేని పరిస్థితులు. 70 సంవత్సరాలైంది, బానిసలయ్యారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి అక్కడికి వస్తే ఉండడానికే వాళ్ళకి ఇల్లు లేవు, నివాసమే లేదు. వాళ్ళ ఇళ్ళన్నీ కూలిపోయినాయి. దేవాలయం వైపు చూస్తే ఏడుపు తప్ప ఇంకొకటి లేదు, పాడైపోయింది. ఆ దేవాలయాన్ని చూసి అందరూ బాధపడ్డారు. మొత్తానికి దేవుడు చెప్పాడు ఈ జెరుబ్బబేలుకి, నువ్వు వెళ్ళి పాడైపోయిన ఆ మందిరాన్ని మరలా తిరిగి పునర్నిర్మించు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, పద నువ్వు పనికి పూనుకో అని చెప్పాడండి. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర డబ్బు లేదు, బంగారం లేదు, ఉండడానికి సరైన నివాసం కూడా ఈ నాయకుడికి లేదు. సొలొమోన్ దగ్గర అంటే చాలా విస్తారమైన ధనం ఉంది. ఈరోజు బానిస బ్రతికి వచ్చిన వీళ్ళ దగ్గర రూపాయి లేదు. కానీ ఆ పాడుబడిపోయిన దేవుని మందిరాన్ని తిరిగి పునర్నిర్మించడానికి పూనుకొని కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఈ నాయకుడు మందిరం దగ్గరికి వెళ్ళి అంతా శుభ్రం చేశాడండి. ముందు బూజంతా దులిపాడు, పాడైపోయిన వస్తువులన్నింటినీ తీసి బయట వేశాడు. మందిరాన్ని పాడైపోయిన రాళ్ళను మరలా తిరిగి రాయి మీద రాయి పెట్టి కట్టడం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్న యూదులే, ఇశ్రాయేలీలే ఏమంటున్నారో తెలుసా ఈ నాయకుడితో? జెరుబ్బబేలు, ఆ రోజు సొలొమోను మందిరం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత వైభవంగా ఉంది, చూడటానికి 2 కళ్ళు సరిపోలేదే. ఈరోజు మరలా దాన్ని నువ్వు పునర్నిర్మిస్తున్నావు. ఏం పెట్టి కడతావు? చెత్త పెట్టి కడతావా? మట్టి పెట్టి కడతావా? నువ్వు ఎంత కష్టపడి దీన్ని పునర్నిర్మించినా ఆ వైభవం ఈ మందిరంలో కనబడదే. ఆ అద్భుతమైన దృశ్యం మరలా మనం చూడలేమే. అనవసరం, నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు. మనకి తినటానికే తిండి లేక బానిస బ్రతికి వస్తే దేవాలయం, మందిరం కట్టుకుందాం, మందిరం శుభ్రం చేసుకుందాం రండని పిలుస్తున్నావు. మేము రాము బాబు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, ఏదో నీ తిప్పలు నువ్వు పడు, మేము మా ఇల్లు శుభ్రం చేసుకొని ముందు ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత వ్యవసాయం చేసుకొని కాస్త డబ్బు సమకూర్చుకోవాలి, అన్నీ బాగున్నప్పుడే ₹1 వెనకేసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలామంది చేతులు ఎత్తేసారు, దేవుని బిడ్డలేనండి. ఈ నాయకుడు ఏదో కష్టపడుతుంటే చేదోడు వాదోడుగా ఉండాలి కదా, నలుగురు కలిసి 4 చేతులు వేస్తే త్వరగా పని అయింది కదా. లేదు లేదు, ఈయన పని చేస్తుంటే ఆ చుట్టుపక్కలున్న దేవుని బిడ్డలే ఎగతాళి చేస్తున్నారు. ఈ మందిరం, దీని మోకం చూడు ఎలా ఉందో, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని అందరూ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ పని చేసే మనిషికి ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు, చెయ్యాలన్న ఇంట్రెస్ట్ రావట్లా. అందరూ చిన్న చూపు చూస్తున్నారండి, అందరూ చాలా చీపుగా చూస్తున్నారు. ఆ టైంలో తన హృదయంలో ఒక రకమైన దిగులు, ఒక రకమైన బాధ. కనీసం ఇంత కష్టపడుతున్నానే, నా ఇంటి కోసం కాదుగా, నా కుటుంబం కోసం కాదుగా, దేవుని మందిరం తిరిగి పునర్నిర్మించబడాలి, దేవుని వెలుగు ముందు రావాలి సమాజంలోకని, నా కోసం కాదే, దేవుడి కోసమని ఇంత కష్టపడుతుంటే కనీసం గుర్తించేవాడు లేడు. రూపాయి ఇవ్వవసరలా, వచ్చి సహాయం కూడా చేయవసరలా, కనీసం మాట సహాయం లేదు. సరే ఏం చేయకపోతే చేయకపోయారు, కించపరిచి మాట్లాడుతున్నారే, తోలనాడి మాట్లాడుతున్నారే, ఎగతాళి చేస్తున్నారే అని కాస్త బాధపడ్డాడండి. ఇంత కష్టపడుతున్నాను, గుర్తించే వాళ్ళు లేరు. అయ్యా చాలా కష్టపడుతున్నావు అయ్యా, వాస్తవానికి నీకు అవసరం లేదు, కానీ రెక్కలు మొక్కలు చేసుకొని నువ్వు చాలా కష్టపడుతున్నావు అని ఒక మాట లేదు అని కాస్త దిగులుతో, బరువెక్కిన గుండెతో దేవుని మందిరం పనిచేస్తుంటే ఎటు నుండి తనకి ఏ మాట లేదు, కానీ
ఆకాశం నుండి కడబోర లాంటి ఒక స్వరం వినబడుతుందండి ఆ రోజు. ఏమన్నా తెలుసా? కార్యములు అల్పముగా ఉన్నప్పుడు ఆ టైంని, ఆ పనిని తృణీకరించేవాడెవడో. పనులు అల్పంగా ఉన్నప్పుడు, గంభీరంగా ఘనమైనవిగా లేనప్పుడు ఎవడు తృణీకరిస్తున్నాడు అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరిని? జెరుబ్బబేలుని. ఎవరు ఎవరు నిన్ను చిన్న చూపు చూస్తున్నారు? ఎవరు నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారు? నీ జీవితాన్ని, ప్రజెంట్ నువ్వు నడుస్తున్న ఈ దారిని చూసి ఎవరు నవ్వుతున్నారు చెప్పు అని అంటున్నాడు. దేవుడు క్వశ్చన్ చేస్తే జెరుబ్బేలు